తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. అధికారంలో ఉన్న హస్తం నేతలకు తిప్పలు తప్పడం లేదు. క్షేత్రస్థాయిలో రెండుగా చీలిపోయారు కాంగ్రెస్ లీడర్లు. కొత్త పాత నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. సమన్వయ లేమితో ఇరు వర్గాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగుతోంది ఈ కాంగ్రెస్ హైకమాండ్. నేతల మధ్య గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతోంది. కాంగ్రెస్లో కొత్తగా వచ్చిన లీడర్లదే హవా నడుస్తోంది. దీంతో అహర్నిశలు పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు లోపల మదన పడుతున్నారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా మారింది గాంధీ భవన్ పరిస్థితి. ఇలాగే ఉంటే భవిష్యత్తులో కష్టకాలం తప్పదంటున్నారు హస్తం లీడర్లు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మెరుగైన ఫలితాలు రావాలంటే అందరూ కలిసి పనిచేయాలంటున్నారు. అందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించినట్టుగా సమాచారం. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీకి కొత్త టెన్షన్ పట్టుకుంది, కొత్త ప్రాబ్లమ్స్ వచ్చి పడుతున్నాయి. అంటే కొత్తగా వచ్చినటువంటి నేతలతో పాత నేతలు సరిగా మింగిల్ అవ్వకపోవడము, ఈ రెండు వర్గాల మధ్య గ్యాప్ రావడం ఏదైతే ఉందో అది కంప్లీట్ గా పార్టీకి నష్టం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. సో ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వీళ్ళు వెళ్తున్నారో ఈ టైంలో కూడా ఈ క్షేత్రస్థాయిలో ఈ సమన్వయ లేమి ఏదైతే ఉందో అది పార్టీకి తీవ్ర నష్టం. అండ్ అలాగే ఎన్నికల్లో కూడా కొంత ఓటమి చూసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు ఏ రకంగా చేయాలనుకుంటోంది? రోజా, క్షేత్రస్థాయిలో స్వపక్ష పార్టీలో విపక్ష గళాలు వినిపిస్తున్నాయి. అంటే కొత్త నేతలు పాత నేతల మధ్య రెండు వర్గాలుగా చీలిపోయాయి. అయితే కొత్త నేతలు పార్టీలోకి చేరిన వాళ్ళ అవా కొనసాగిస్తున్నారు. పాత నేతలను ఎక్కడికక్కడ తొక్కిపారేస్తున్నారు. కొత్త నేతలు అంతా లాబింగ్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు గతంలో ఒక పార్టీలో ఉండి ఇప్పుడు ఎన్నికల ముందు ఈ కాంగ్రెస్లోకి చేరి ఆ తర్వాత పాత కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎసరు పెడుతున్నారు. దీనివల్లే పాత కాంగ్రెస్ అదేవిధంగా కొత్త కాంగ్రెస్ ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో చూసినా ఏముంది గర్వకారణం అనే విధంగానే ఉందని ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు. ఎక్కడ చూసినా కానీ వర్గ విభేదాలతో రగిలిపోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొత్తగా పార్టీలోకి చేరినటువంటి నేతలు పెద్ద ఎత్తున డామినేటింగ్ చేస్తున్నారు. పాత నేతలను కమాండింగ్ చేస్తున్నారు. పాత నేతలు అహర్నిశలు కష్టపడి పార్టీ కోసం పనిచేసి జెండా మోసి ఒక్కొక్కరు 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, అదేవిధంగా గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ అధికారంలో ఉంటే అధికారంలోకి రావడానికి కార్యకర్తల శ్రమ, కృషి, ద్వితీయశ్రేణి నాయకుల శ్రమ, కృషి ఎంతో ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక లెక్క, అధికారంలోకి రాకముందు ఒక లెక్క అనే విధంగా మారిపోయింది. అధికారంలోకి రాకముందు పార్టీకి రెండు కళ్ళుగా ఉన్నటువంటి మొదటి నుంచి పనిచేసినటువంటి కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులకు దూరం అవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చాలామంది ఇతర పార్టీల నుంచి జాయిన్ అయినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఇప్పుడు కాంగ్రెస్లో లాబింగ్ చేస్తూ పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో అడవిడి చేస్తూ తమకే టికెట్ వస్తుంది, తమ వైపే మొగ్గు చూపుతుంది అనేది కూడా చెప్పుకుంటూ అదేవిధంగా కార్యక్రమాలు కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ తీసుకున్నా కానీ వాళ్ళే ముందు వరుసలో ఉండి నడుస్తూ పాత నీళ్ళను తొక్కివేసే విధంగా వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున పాత నేతలంతా కూడా వాపోతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఏ నియోజకవర్గంలో చూసినా కానీ కొత్త పాత అంటూ ప్రతి గ్రామంలో కూడా రెండు వర్గాలు లేకపోతే మూడు వర్గాలుగా ఇలా పార్టీ చీలిపోవడం జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద టాస్క్గా మారిపోయాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీ సింబల్ మీదనే గెలవవలసి ఉంటుంది. అయితే పాత నేతకు కాకుండా కొత్త నేతకు ఎంపీటీసీ టికెట్లు కానీ జెడ్పీటీసీ టికెట్లు కానీ ఇస్తే పాత నేతలు ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో ఇదే తంతు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే పాత నేతలేమో సహజసిద్ధంగా గతంలో ఉన్నటువంటి శైలి ప్రకారం పోతే కొత్త నాయకులేమో దూకుడు స్వభావం పెంచుతూ తమకే టికెట్ వస్తుందని ముందస్తుగానే ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తూ ఇప్పటి వరకు రిజర్వేషన్ క్లారిటీ లేవు. కానీ కొత్త నాయకులు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా వాళ్ళు అల్చల్ చేస్తూ తమకే టికెట్ ఇస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం వల్ల ఈ కొత్త పాత నేతల మధ్య తీవ్ర గ్యాప్ ఏర్పడింది. ఒకవేళ కొత్త నాయకులకు కనుక టికెట్ ఇస్తే గతంలో ఎన్నికల్లో నిలబడి ఓడిపోయిన వాళ్ళైనా అయితేనేమి, అదేవిధంగా గతంలో కాంగ్రెస్ సింబల్ మీద పోటీ చేసిన వాళ్ళు అయితేనేమి, మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రెబల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదంతా సమన్వయం చేయవలసినటువంటి బాధ్యతను గ్రహించినటువంటి పిసిసి అధ్యక్షుడు ఓవైపు మంత్రులను జిల్లా పర్యటనకి వెళ్ళమని చెప్పారు. అదేవిధంగా నియోజకవర్గాలలో
ఎమ్మెల్యేలు ఈ యొక్క కొత్త పాత తేడా లేకుండా అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యతను తీసుకోవాలని చెప్తున్నారు. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ కొత్త పాత అంతర్గత విభేదాలు తారస్థాయికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్నటువంటి వేళ ఇలాంటి కొత్త పాత లొల్లి వల్ల పార్టీలో చిచ్చు రేగే అవకాశం ఉంది, అసలుకే ఎసరొచ్చే అవకాశం ఉంది. తద్వారా ప్రత్యర్థి పార్టీలైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ లబ్ధి పొందే అవకాశాలు కనబడుతున్నాయి అనేది కూడా కాస్త కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. వీటన్నిటినీ కూడా అధిగమించాలంటే ఇక ఆలస్యం అమృతం విషం కాకుండా ముందు చూపుతోనే వ్యవహరించాలి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక కోఆర్డినేషన్ కోసము ఒక కమిటీని వేయాలి. మండలం వైజ్ గా ఒక కమిటీని కోఆర్డినేషన్ వేసి అందులో సీనియర్ నాయకులను ఆ కోఆర్డినేషన్ కమిటీలో వేసి ప్రతి గ్రామంలో సీనియర్ నేతలు ఎవరున్నారు, కొత్తగా చేరిన వాళ్ళు ఎవరున్నారు, ఎవరికి ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది, ఏ రకంగా సమన్వయం చేస్తే బాగుంటుంది అనే అంశాన్ని కూడా పిసిసి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేది పార్టీల బలాలను నిర్దేశించే ఎన్నికలు. స్థానికంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ప్రభుత్వం బలంగా ఉంటుంది, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తాయి. ఇదంతా జరగాలంటే క్షేత్రస్థాయిలో కొత్త పాత అనేది అంతర్గత విభేదాలు ఉండద్దు, వర్గ విభేదాలు ఉండద్దు. ఈ వర్గ విభేదాలను వీడిపోవాలంటే ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఈ సమన్వయ కమిటీలో టికెట్ రైట్. థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.